సో 1 BHK వచ్చేసి 500 SFT లో ఉంటుంది, 36 lakhs కి మనం సేల్ చేస్తాం. అది కూడా మనం ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఇస్తున్నాం విత్ ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఎమ్యూనిటీస్ అన్ని కలిపి మనకి 36 lakhs. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 20,000 per month పే చేస్తున్నాం. అంటే 500 SFT కి మనకి 20,000 రెంట్ వస్తుంది. ఆ ప్రైస్ వచ్చేసి 36 lakhs. సార్ దీనికి లోన్ కూడా వస్తుందా? 80% లోన్ కూడా వస్తుందండి. SBI నుంచి మనకి ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. 2 BHK అయితే మన దగ్గర ఇప్పుడు 800 SFT ఫ్లాట్ సైజ్ అండి, 57 lakhs కి సేల్ చేస్తున్నాము. 32,000 వస్తుంది రెంట్. 6 to 10 lakhs అనుకుందాం. కడితే మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ఒక 20,000 రెంట్ వచ్చే ఒక ఫ్లాట్ మనం సొంతం చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు VRK ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈ రోజు మీ ముందుకి ఒక మంచి ప్రాజెక్ట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే అద్భుతంగా డెవలప్మెంట్ చేశారండి. 3-star హోటల్లో స్టూడియో ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఎవ్రీ మంత్ కూడా మనకి రెంటల్ ఇన్కమ్ అనేది కూడా ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఒక కంప్లీట్ వివరాలన్నీ కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీలో ఎంప్లాయ్ అయినటువంటి ఉదయ్ సార్ నెంబర్ అని మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలన్నీ కూడా ఉదయ్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి. సార్ నమస్తే సార్. నమస్తే వినయ్ గారు. సార్ బాగున్నారా సార్? మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్. సార్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము, ఏంటిది, అలాగే ప్రాజెక్ట్ నేమ్ ఏంది, ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ ఏంది, కంపెనీ నేమ్ ఏందో కూడా ఒకసారి చెప్పండి సార్. సో మన కంపెనీ నేమ్ వచ్చేసి GVRR ఇన్ఫ్రా అండి. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి GMR బృందావన్. సో మనం ఏంటంటే యాదగిరిగుట్ట టెంపుల్కి ఒక 800 మీటర్స్లోనే మన ప్రాజెక్ట్ లొకేట్ అయి ఉందండి. మనకి వ్యూ కనిపిస్తుంది యాదగిరిగుట్ట టెంపుల్. అవునండి, 800 మీటర్స్ ఉంటుంది. 800 మీటర్స్లో మనం ప్రాజెక్ట్లోకి వచ్చేయచ్చు మనం. సో మనకి ప్రాజెక్ట్ వచ్చేసి DTCP అండ్ RERA అప్రూవ్ ప్రాజెక్ట్ అండి ఇది. సో ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయిపోయింది. మనకి 2026 జూలైకి మనకి హోటల్ ఇనాగ్రేషన్ ఉందండి. అంటే ఆల్మోస్ట్ ఇది డిసెంబర్ కాబట్టి ఒక 7 to 8 months ఉంది, కంప్లీట్ అయిపోతుంది. మొత్తం ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కంప్లీట్. సార్ ఇందులో నాకు నచ్చింది ఏంటంటే మనం గతంలో కూడా ఇందులో ప్రాజెక్ట్లో వీడియో చేసాం సార్. ప్రాజెక్ట్ గుట్టకి దగ్గర ఉండడం ఒక ఎత్తు అయితే మనకి ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు మంచి రిటర్న్స్ వస్తున్నాయి సార్. అంటే ఒకవేళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అయినా ఉండండి, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ వర్క్ చేసుకుంటా కూడా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి కూడా చాలా మంది ఈ మధ్య టీనేజర్స్ కూడా కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్స్లలో కొంచెం సీరియస్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సార్. అలాంటి వాళ్ళ గురించి కూడా ఈ ప్రాజెక్ట్ చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తారు సార్. ఆ యొక్క డీటెయిల్స్ కూడా ఇప్పుడే ఒకసారి చెప్పేసేయండి సార్. మనకి ఇందులో వచ్చేసి 1 BHK అండ్ 2 BHK స్టూడియో ఫ్లాట్స్ ఉన్నాయండి. ఓకే. సో 1 BHK వచ్చేసి 500 SFT లో ఉంటుంది, 36 lakhs కి మనం సేల్ చేస్తున్నాం. కేవలం 36 లక్షలకి. అది కూడా మనం ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ ఇస్తున్నాం విత్ ఇంటీరియర్స్, ఫర్నిచర్, ఎమ్యూనిటీస్ అన్ని కలిపి మనకి 36 lakhs. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి 20,000 per month పే చేస్తున్నాం. అంటే 500 SFT కి మనకి 20,000 రెంట్ వస్తుంది. ఆ ప్రైస్ వచ్చేసి 36 lakhs. సార్ దీనికి లోన్ కూడా వస్తుందా? 80% లోన్ కూడా వస్తుందండి. SBI నుంచి మనకి ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. ప్రాజెక్ట్ అప్రూవల్ SBI నుంచి ఉంది. అవునండి. ఒకవేళ కావాలనుకుంటే వాళ్ళు SBI నుంచి లోన్ తీసుకుంటే ప్రాసెసింగ్ తొందరగా అయిపోతుంది. సార్ 2 BHK చెప్పండి సార్. 2 BHK అయితే మన దగ్గర ఇప్పుడు 800 SFT ఫ్లాట్ సైజ్ అండి, 57 lakhs కి సేల్ చేస్తున్నాము. 32,000 వస్తుంది రెంట్. 32,000 వస్తుంది. సార్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా ఫిక్స్డ్ ఉంటుందా లేకుంటే గ్రాడ్యువల్గా ఏమైనా పెంచుతుంటా? అంటే ప్రెసెంట్ అయితే మనం 5 years లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నామండి. ఎవ్రీ 5 years లీజ్ అగ్రిమెంట్ రెన్యువల్ చేస్తాము. రెన్యువల్ చేసినప్పుడు 10 to 20% ఇంక్రీజ్ చేస్తాం రెంట్. ఓకే సార్. ఇందులో మనకి అప్ టు 85% అన్నారా, 80 అన్నారు సార్? 80%. ప్రొఫైల్ బాగుంది అనుకోండి సార్, అప్ టు 85 to 90% వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది కదా? 90% కూడా వస్తుందండి క్లయింట్ని బట్టి. అదే జనరల్గా అయితే 27 lakhs వరకు వస్తుందండి. ప్రొఫైల్ బాగుంటే 30 కూడా వస్తుంది. ఓకే. అంటే అప్పుడు కేవలం ఒక 6 లక్షలు లేదంటే 6 to 10 lakhs అనుకుందాం. కడితే మనకి ఎవ్రీ మంత్ కూడా మనకి ఒక 20,000 రెంట్ వచ్చే ఒక ఫ్లాట్ మనం సొంతం చేసుకోవచ్చు. అలాగే మనం కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు అండి. మొత్తం కూడా మనకి రెడ్ బ్రిక్ తోటని రివర్స్ అండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. మీరు ఏ టైంలో కూడా విజిట్ చేసి కూడా చూసుకోవచ్చు అండి. ప్రాజెక్ట్ అయితే చాలా మంచిగా అద్భుతంగానైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఏ విధంగా అంటే మన సొంత హౌస్ ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేసుకుంటామో అదే విధంగా ప్రాజెక్ట్ అంతా కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం వీడియో చేసామని చెప్పాం కదండి. వర్క్ కూడా మంచిగా కాన్స్టెంట్ స్పీడ్లో మంచిగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫ్యూ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. నచ్చిన వారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. దీనిలో మనకి స్టార్ హోటల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఇస్తున్నారో అవన్నీ కూడా అని చెప్పారు కదా సార్. ఒకసారి ఫ్లాట్ కూడా చూసుకుంటే ఇవన్నీ కూడా ఒకసారి డిస్కషన్ చేసుకుందాం. డెఫినెట్లీ చూద్దాం సార్. మనకి కారిడార్ స్పేస్ ఎంత వచ్చింది సార్? సో మనకి ఒక 3-star హోటల్లో ఎలా ఉంటుందో దానికంటే కూడా పెద్ద కారిడార్ ఇచ్చామండి. 8 feet కారిడార్. 8 feet ఉంది కారిడార్. సార్ లిఫ్ట్ కెపాసిటీ ఎంత ఉంటుంది సార్? లిఫ్ట్ 10 members ఈజీగా వచ్చాము. 10 members అండ్ 2 lifts ఇచ్చాము. ఎవ్రీ టవర్ కి 2 staircases అండ్ 2 lifts ఇచ్చాము. ఓకే. ఇప్పుడు మనం చూసే మోడల్ ఫ్లాట్ ఏ బ్లాక్ లో ఉంది సార్? ఇది టవర్ ఏ అండి. టవర్ ఏ లో మనం 1 BHK అండ్ 2 BHK 2 మోడల్ ఫ్లాట్స్ చేసాము. ఇది ABC అన్నారు కదా సార్, అన్ని కూడా సేమ్ మనకి ఇదే విధంగా సేమ్ కారిడార్ ఇట్లానే వస్తుందండి. సేమ్. ఓకే సార్. ఇందులో మనకి ఎమ్యూనిటీస్లలో కూడా మీరు చాలా ఎమ్యూనిటీస్ చెప్పారు. యాదగిరిగుట్ట దగ్గరలో నంబర్ ఆఫ్ ది మ్యారేజెస్ అన్ని కూడా అవుతాయి. ఇక్కడ కూడా మ్యారేజెస్ చేసుకోవడానికి ఏమైనా ఫెసిలిటీ కలిగిస్తున్నారు? మనం ఒక 150 members కెపాసిటీ గల మనకి బ్యాంకెట్ హాల్ కూడా ఉందండి ఇందులో. సో ఫ్యూచర్ లో కూడా ఏంటంటే మనకి పక్కన కూడా ఇంకోటి ప్లాన్ చేస్తున్నాం మ్యారేజ్ కోసం.
ఎందుకంటే ఇప్పుడు మన చిన్న నరసింహస్వామి గుడి దగ్గర అవుతుంటాయి సార్ చాలా మ్యారేజెస్ కూడా. అవును, వచ్చి వాళ్ళు ఇక్కడ స్టే చేసుకొని 1 or 2 days కూడా ఇక్కడ స్పెండ్ చేసుకొని వెళ్ళేందుకు అవకాశం ఉంటుందా? ఉంటుందండి కంపల్సరీ. వాళ్ళు ఇక్కడ బ్యాంకెట్ హాల్ బుక్ చేసుకుని రూమ్స్ కూడా ఇందులోనే బుక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ కావాలంటే చేసుకోవచ్చు, రిటైర్మెంట్ ఫంక్షన్స్, ఓకే, గెట్ టుగెదర్స్ ఏమైనా కావాలన్నా చేసుకోవచ్చు. సో అన్ని విధాలుగా మనం ప్లాన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ వస్తే ఒక డివోషనల్ హబ్ కి దగ్గర ఉన్నట్టు ఉంటుంది, దర్శనాలు అయినట్టు ఉంటుంది, పిల్లలకు కూడా ఎంటర్టైన్మెంట్ కి అన్నిటి కూడా దగ్గర ఉంటుంది. అవునండి. సార్ ఇప్పుడు ఇందులో నుంచి మనకి 1 and 2 BHK అన్నారు కదా, ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేజింగ్స్ అవైలబుల్ ఉన్నాయా సార్? ఏమైనా కార్నర్ కూడా అవైలబిలిటీ ఉన్నాయా సార్? అంటే మనం ఎలా ప్లాన్ చేసామంటే ఆల్ కార్నర్స్ వచ్చేసి 2 BHK ఇచ్చామండి, మధ్యలో అన్ని కూడా 1 BHK ఇచ్చాము. ఓన్లీ 2 ఫేసింగ్స్, ఈస్ట్ అండ్ వెస్ట్, ఓన్లీ 2 ఫేసింగ్స్. ఓవరాల్ ఎన్ని యూనిట్స్ అన్నారు సార్? 575 యూనిట్స్ ఉన్నాయండి. నంబర్ ఆఫ్ ది యూనిట్స్ ఇప్పుడు ఎన్ని అవైలబిలిటీ ఉన్నాయి సార్? సో మన దగ్గర వచ్చేసి 80% సోల్డ్ అవుట్ అండి, ఒక 20% అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్లీ అవి కూడా 1 BHK ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇందులో నుంచి మోడల్ ఫ్లాట్ కూడా చూసుకుందాం పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామో ఇది వచ్చేసి వెస్ట్ ఫేజింగ్ లో ఉన్నటువంటి 1 BHK ఫ్లాట్ అండి. ఇది వచ్చేసి 500 SFT లోనైతే మనకి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 3 స్టార్ లో మనకి ఏవైతే ఎమ్యూనిటీస్ వస్తాయి, ఏవైతే ఫెసిలిటీస్ వస్తాయి అవన్నీ కూడా మనకి ఫ్లాట్స్ లో కల్పించడం జరుగుతుంది. ఇప్పుడు మనం హాల్లో ఉన్నామండి, ఇది హాల్ కమ్ కిచెన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి సోఫా సెట్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మినీ కిచెన్ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్రిడ్జ్ పాయింట్ మధ్యలో కూడా చూసుకోవచ్చండి, మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంది. కింద మొత్తం కూడా మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేశారండి. అలాగే ఇందులో కూడా మనకి సపరేట్గా బాల్కనీ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి బాల్కనీ ఏరియా కూడా చూసుకుందాము. బాల్కనీ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి యూపీసీ డోర్స్ అండి, స్లైడింగ్ డోర్స్. కింద మొత్తం కూడా చూసుకున్నట్టయితే యాంటీస్కిడ్ టైల్స్ అండి. కంఫర్టబుల్ అయితే ఒక 3 members అయితే ఈజీగా కూర్చునేందుకు స్పేస్ అయితే అవైలబుల్ ఉందండి. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మనకి బ్లైండ్స్ అయితే వేశారండి. మెటీరియల్ ఇదంతా పడుతుంది కాబట్టి స్టీల్ రీలింగ్ తో పాటు టఫ్ అండ్ గ్లాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి 1 BHK అని చెప్పాం కదండి. ఇప్పుడు మనము బెడ్రూమ్ కూడా చూసుకుందాము. యాజ్ పర్ మనకి వాస్తు ప్రకారంగా చూసుకున్నా కానీ, కన్స్ట్రక్షన్ పరంగా చూసుకున్నా కానీ ఎలాంటి ప్రాబ్లం కూడా లేదండి. ఇప్పుడు మనము బెడ్రూమ్లోకి వచ్చాం కదండి, చూసుకోవచ్చు మనకి మధ్యలో డబుల్ కాట్ బెడ్ వేసుకున్నా కూడా మనకి అటు ఇటు కూడా వాకింగ్ స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఏదైతే బెడ్రూమ్ చూస్తున్నామండి ఇదే విధంగా మనకి డిజైన్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. మనకి బెడ్స్ కానీ, బ్యాక్ సైడ్ వాల్ పెయింటింగ్స్ కానీ, అలాగే సీలింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి కంప్లీట్ చేసి ఇస్తారండి. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో పక్కకి విండో చూసుకోవచ్చండి, మనకి స్టోరేజ్ ఏరియా కూడా రావడం జరిగింది. అలాగే మనకి డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందండి. పైన చూసుకున్నట్టయితే ఏసీ యూనిట్. మనం ఏదైతే ఫ్లాట్ చూస్తున్నామండి కేవలం 36 లక్షలకే 500 SFTలో 1 BHK ఫ్లాట్ అనేది వస్తుందండి. దట్టు మనం చూసుకున్నట్టయితే ఈ మెటీరియల్స్ అన్ని కలుపుకొని కూడా రావడం జరుగుతుంది. దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చూసుకుందామండి. మనకి వెస్టర్న్ కబోర్డ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే టైల్స్ యొక్క డిజైన్ కూడా చూసుకోవచ్చు. మొత్తం గీజర్ ఫిట్టింగ్స్ కానీ ఇవన్నీ కూడా చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్లో మరి క్వాలిటీలో కాంప్రమైజ్ అయితే అవ్వట్లేదు. ఇది వచ్చేసి బాత్ ఏరియా అండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఓవరాల్గా 1 BHK కూడా చూసుకున్నాం కదండి. ఇందులో మనకి 2 BHK వచ్చిందండి. అది కూడా ఒకసారి మోడల్ ఫ్లాట్ కూడా చూపిస్తాను పదండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 800 SFTలోనైతే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి కేవలం 57 లక్షలే చెప్పడం జరుగుతుందండి. అలాగే దీనికి రెంటల్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే ఎవ్రీ మంత్ కూడా మనకి 32,000 వరకు రెంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ 2 సీటర్ సోఫా సెట్తో పాటు ఇక్కడ మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. పక్కకు చూసుకున్నట్టయితే టీవీ యూనిట్, ఇక్కడ స్టడీ ఏరియా. అలాగే ఒక్కసారి మీ ఫ్యామిలీ తోట విజిట్ చేసి చూడండి, యాదగిరి నరసింహస్వామి దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే ఇక్కడికి వచ్చినట్టయితే మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా అనేది ఒక సరైన నిర్ణయం అన్నది కూడా తీసుకోవచ్చండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సపరేట్గా ఫ్రిడ్జ్ కూడా రావడం జరిగిందండి. ఇందులో కూడా సపరేట్గా బాల్కనీ ఏరియా కూడా వచ్చిందండి. మనకి ఏ విధంగానైతే మనకి 1 BHKకి బాల్కనీ ఏరియా వచ్చిందండి, అంతకన్నా పెద్దగా మనకి 2 BHKలో బాల్కనీ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అంటే 4 సీటర్ వేసుకున్నా కూడా ఇక్కడ కూడా మనకి 4 సీటర్ అనేది కూడా వేసుకోవచ్చు అండి. మధ్యలో వాకింగ్ స్పేస్ కూడా చాలా ఉంటుంది. అలాగే మనకి బ్లాక్ టు బ్లాక్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 30 feet వరకు డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ కూడా బాగుంటుంది. ప్రస్తుతానికైతే కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కాబట్టి కవర్ అయితే వేశారండి. దీన్ని కూడా మనం చూసుకున్నట్టయితే యూపీసీ డోర్స్ అండి, స్లైడింగ్ డోర్స్. అలాగే ఇప్పుడు మనము ఫస్ట్ నైరుతిలో ఉన్నటువంటి బెడ్రూమ్ కూడా చూసుకుందామండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి. చూసుకోవచ్చు మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇందులో డబుల్ కాట్ మంచిగా వేసుకుని కూడా మనకి మంచి వాకింగ్ స్పేస్ అనేది కూడా ఉంది, చూసుకోవచ్చు అండి. బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకి వాల్ పెయింటింగ్, అలాగే ఇందులో ఫ్యాన్స్ కానీ ఇవన్నీ ఏవైతే చూస్తున్నామండి ఇవన్నీ కూడా మనకి ఫిట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో, ఇటువైపు మనకి టీవీ యూనిట్, అలాగే డ్రెస్సింగ్ టేబుల్, స్టోరేజ్ స్పేస్ అండి. అలాగే ఇందులో మనకి ఏసీ యూనిట్ అనేది కూడా రావడం జరిగిందండి. ఈచ్ రూమ్లో కూడా మనకి ఏసీ యూనిట్ అనేది వస్తుంది. దీనికి సంబంధించినటువంటి వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు. వాల్ మౌంటెడ్ కబోర్డ్స్తో పాటు కింద మొత్తం యాంటీస్కిడ్ టైల్స్. ఇది వచ్చేసి మనకి షవర్ ఏరియా, పైన గీజర్,
మళ్ళీ కూడా చెప్తున్నానండి, ఇందులో మనం ఏవేవైతే చూస్తున్నామో అవన్నీ ప్రీమియం మెటీరియల్స్ వాడారండి. ఇదే విధంగా మీ యొక్క ఫ్లాట్ కూడా మీరు పర్చేస్ చేసినప్పుడు ఇదే విధంగా మీకు డెవలప్మెంట్ అనేది కూడా చేసి ఇవ్వడం జరుగుతుంది. యాదగిరి నరసింహస్వామి క్షేత్రంలో మనకి 3 స్టార్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అని కూడా అనుకోవచ్చు అండి. దగ్గరలో మనం ఏ హోటల్ చూసినా కానీ ఏ లాడ్జ్ చూసినా అండి ఇంత నీట్ అండ్ క్లీన్ గా మెయింటెనెన్స్ అయితే ఉండదండి. వీళ్ళే మనకి మెయింటైన్ చేసి ఇస్తారు కాబట్టి ఎవ్రీ డే కూడా మనకి క్లీనింగ్ వర్క్ అనేది నడుస్తుంది. ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ గారండి. మంచి ప్రాజెక్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఒక్కసారి పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. వీడియో ఫుల్ లెంత్ అవుతుంది కాబట్టి చాలా డీటెయిల్స్ అనేది కూడా మీకు వీడియోలో మెన్షన్ చేయలేకపోతున్నా. మీరు ఒకసారి విజిట్ చేసినట్టయితే ఉదయ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పనిస్తున్నా అంటే సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఇంకా క్షుణ్ణంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇది మనకు సెకండ్ బెడ్రూమ్ అండి. ఈ సెకండ్ బెడ్రూమ్ లో చూసుకోవచ్చు అండి, ఇందులో కూడా మనకి చాలా స్పేస్ అనేది కూడా రావడం జరిగింది. కంఫర్టబుల్ గానైతే అండి ఒక పెద్ద ఫ్యామిలీ వచ్చింది అనుకోండి ఈజీగానైతే సరిపోతుంది. దీనికి వచ్చేసండి మనకి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ఎవ్రీ మంత్ కూడా 32,000 వరకు మనకి 100% అయితే రావడం జరుగుతుందండి. అలాగే ఫాల్ సీలింగ్ అని ఇదంతా కూడా చూసుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా విండో, ఇక్కడ కూడా మనకి ప్రతి రూమ్ లో కూడా స్టోరేజ్ ఏరియా కూడా వచ్చిందండి. ఇందులో కూడా మనకి ఏసీ యూనిట్, మనకి 1 BHKకి వచ్చేసండి ఒక ఏసీ యూనిట్ వస్తుందండి. బెడ్రూమ్స్కి వచ్చేసి 2 BHKకి వచ్చేసి మనకి 2 AC యూనిట్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదా అండి. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ కూడా రావడం జరిగింది. ఒకసారి అది కూడా చూసుకుందాము. కామన్ వాష్రూమ్ కూడా చూసుకోవచ్చు అండి, మనకి చాలా స్పేషియస్ గా రావడం జరిగింది. ఇందులో కూడా మనకి వాల్ మౌంటెడ్ కబోర్డ్స్ తో పాటు సపరేట్ గా మనకి వాష్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి వాష్ బేసిన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఓవరాల్గా 2 BHK కూడా చూసుకున్నాం కదండి. ఈ ప్రాపర్టీ యొక్క మిగతా విశేషాలన్నీ కూడా ఉదయ్ సార్ని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఇదంతా కూడా మనకి యాస్టీస్గా ఇందులో ఉన్నట్టే ఇస్తుంటారా సార్? ఎస్ సార్, మనం ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాటే ఇస్తాం. మనం ఇక్కడ ఏదైతే చూపిస్తున్నామో ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి కస్టమర్కి. 2 ACs, గ్లీజర్స్, సోఫా సెట్ కానివ్వండి, ఫ్రిడ్జ్ కానివ్వండి, కిచెన్ యూటిలిటీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చేస్తాం మనం. సార్ ఇంకో డౌట్ సార్, ఇక్కడ మనకి సెక్యూరిటీ పరంగా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు సార్? సో మనకి 24/7 మనకి సెక్యూరిటీ ఉంటుందండి. మనకి ఇది సో మనకి ఇంటర్కామ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మనకి 3 స్టార్ హోటల్ ఎలా ఉంటుందో సో ఎవ్రీథింగ్ అన్ని మనం ఎలా మెయింటైన్ చేస్తాం. అంటే సీసీ కెమెరాస్ కానీ ఇవన్నీ కూడా అవైలబుల్ అంటే మనకి ఏదైతే 3 స్టార్ హోటల్లో మెయింటైన్ చేస్తారో అవన్నీ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో మనకి అవైలబుల్ ఉన్నాయి 100%. సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ యొక్క మిగతా వివరాలు కూడా కిందికి వెళ్ళి కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. సార్ మనకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడినో చెప్పండి సార్. సో మనం బ్రిక్స్ చూసుకుంటే అన్ని కూడా రెడ్ బ్రిక్స్ యూజ్ చేసామండి. చూడొచ్చు ఇక్కడ ట్రెడిషనల్ రెడ్ బ్రిక్ యూజ్ చేసాం. శాండ్ వచ్చేసి రివర్ శాండ్ యూజ్ చేసాం. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఏ స్టేజ్ లో ఉంది సార్? మనకి ఎప్పటి వరకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు ఒకసారి చెప్పండి సార్. సో మీరు చూసుకోవచ్చు అండి, ఆల్మోస్ట్ పుట్టి వర్క్ కూడా అయిపోయింది మనకి. ఇది 8 టవర్ అండి, ఇది B టవర్. ఇది 8 టవరా సార్? లాస్ట్ ఇది 8 టవర్, ఇది B టవర్. సి వచ్చేసి మనకి ఇంకా పుట్టి వర్క్ ప్లాస్టింగ్ అంటే పుట్టి కావాలి. అండ్ D టవర్ లో కూడా ఆల్మోస్ట్ పుట్టి అయిపోయింది ఆల్రెడీ. అంటే ఒక C టవర్ ఒకటి మనకి బ్యాలెన్స్ ఉంది పుట్టి వర్క్. అవును, ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి. నెక్స్ట్ ఇయర్ జూలైకి మనం ప్లానింగ్ అండి మొత్తం కంప్లీషన్. నెక్స్ట్ ఇయర్ జూలై 2026 జూలై. ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి కూడా మనకి టెంపుల్ వ్యూ అన్నది కూడా కనిపిస్తుందండి. సార్ ఇది ఓవరాల్గా మనకి ప్రాజెక్ట్ ఎన్ని ఏకర్స్ లేవాడు సార్? ఇది మనకి 3.5 acres అండి మొత్తం 3.5 ఎకరాలు. టోటల్గా ఎన్ని బ్లాక్స్ వచ్చినాయి సార్? ఇది 4 బ్లాక్స్ వచ్చాయండి. ABCD 4 బ్లాక్స్ కన్స్ట్రక్షన్ చేసాము. హైట్ వచ్చేసి G+5 ఫ్లోర్స్. గ్రౌండ్ అంతా కూడా పార్కింగ్ ఇచ్చాము. ఈచ్ బ్లాక్ కూడా మనకి లిఫ్ట్ కానీ ఇవంతా కూడా సపరేట్ ఉందా సార్? ఇంటర్సెక్షన్ అయి ఉంది లేదండి. ఎవ్రీ టవర్ కి 2 లిఫ్ట్స్, 2 స్టేర్ కేసెస్ వచ్చాయి మనకి. అండ్ పోడియం ఇట్లా కనెక్టివిటీ ఉంటుంది అనమాట. టవర్ కి మనకి పోడియం కూడా కనెక్టివిటీ ఒకటి ఉంది. ఆ పోడియం లో అంటే గార్డెన్ ప్లాన్ చేస్తున్నా ఏంటి సార్? గార్డెన్ సిట్టింగ్ కోసం లేకుంటే ఫోటో షూట్స్ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మొత్తానికి అయితే ఓవరాల్ గా ఒక గార్డెన్ ఏరియా అనుకోవచ్చు. సార్ ఇందులో ఓవరాల్ ఎన్ని యూనిట్స్ వచ్చాయి సార్? ఇందులో 575 యూనిట్స్ అండి మొత్తం. 1 BHK అండ్ 2 BHK. మనం ఇప్పుడు మోడల్ హౌస్ చూసాం కదా. అవును సార్. సో 1 BHK వచ్చేసి 500 SFT. ఓకే. 2 BHK వచ్చేసి 800 SFT అండి. సార్ 1 BHK 500 SFT, 2 BHK వచ్చి 800 SFT అన్నారు కదా. మనకి రెంటల్ వాల్యూ కూడా ఎంత వస్తుందో సార్ చెప్పండి. సో 1 BHK వచ్చేసి మనం 20,000 పే చేస్తున్నాం అండి. 20,000 1 BHK. 1 BHK. 2 BHK వచ్చేసి 32,000 పే చేస్తాం. సార్ మనకి ఫ్లాట్స్ అయితే మంచిగా 5 స్టార్ హోటల్లో ఏ విధంగా ఉంటుందో లేదంటే ఇండిపెండెంట్ హౌస్ లో మనం ఏ విధంగా లగ్జరియస్ గా డిజైన్ చేసుకోవాలో ఆ విధంగా డిజైన్ చేస్తారు. ఇందులో ఎమ్యూనిటీస్ కూడా ఏమొస్తుంది చెప్పండి సార్? ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం 9,000 SFT లో క్లబ్ హౌస్ ఇస్తున్నామండి. సో ఇందులో మనకి స్విమ్మింగ్ పూల్ వస్తుంది, రెస్టారెంట్ వస్తుంది, బ్యాంక్వెట్ హాల్ వస్తుంది, జిమ్ వస్తుంది అండ్ స్పా వస్తుంది. ఇది కాకుండా సపరేట్ గా కాఫీ షాప్ కూడా వస్తుందండి మనకి. ఇది లేదన్నకుండా అన్ని కూడా వచ్చేస్తుంది ఎవ్రీథింగ్. అండ్ గ్రౌండ్ లెవెల్ లో కూడా మనకి ఏంటంటే ఒక 9 పార్క్స్ ఇస్తున్నాం. చిల్డ్రన్ ప్లే ఏరియా లాగా 9 పార్క్స్ ఇస్తున్నాం గ్రౌండ్ లెవెల్ లో. ఓకే సార్ ఇక్కడ మనకి దగ్గరలో గుడి ఉంది. ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది మళ్ళీ సార్? సో మనం చూసుకుంటే సార్ ఇది ఇక్కడ నుంచి మనం చూస్తే టెంపుల్ కూడా కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ మెయిన్ రోడ్ నుంచి మన సైట్ లోకి 800 మీటర్స్ ఉందండి మనకి. ఓకే.
సో ఇక్కడ నుంచి పాత నరసింహస్వామి గుట్ట టెంపుల్ కి వెళ్ళే రూట్ కూడా ఇదే మనకి. అంటే ఇప్పుడు ఈ గేట్ ఇక్కడ నుంచి గేట్ సార్ ఎగ్జిట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి మనకి. ఎగ్జిట్ వచ్చేసి అటు సైడ్ వస్తుంది మనకి. ఓకే, ఇప్పుడు మనకి ట్రాన్స్ఫార్మర్ ఉంది అక్కడ ఎగ్జిట్ వస్తుంది మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకొక 900 మీటర్స్ వెళ్తే పాత నరసింహస్వామి గుట్టి టెంపుల్ వస్తుంది మనకి. ఓకే, సో మనం ఎగ్జాక్ట్లీ మిడిల్ లో ఉన్నాం మనం. న్యూ టెంపుల్ కి అండ్ ఓల్డ్ టెంపుల్ కి మిడిల్ లో ఉన్నాం మనం. మనకి మెయిన్ రోడ్ ఇదంతా కూడా ఎన్ని ఫీట్ల రోడ్ సార్ ఇది? సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు 40 ఫీట్ రోడ్ ఉంది సార్. ఇప్పుడు ఇది 100 ఫీట్ రోడ్ అవుతుంది. రోడ్ ఎక్స్టెన్షన్ కూడా స్టార్ట్ అయింది ఆల్రెడీ. నెక్స్ట్ 6 to 8 months లో మనకి రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ఉన్న బిల్డింగ్స్ అన్ని కూడా తీసేస్తున్నారు. మనకి రెడీ అయిపోయింది. ఎక్స్టెన్షన్ చేసేందుకు డిమాలిష్ చేస్తున్నారు సార్. 1 BHK ఎంత అంటారు సార్ ప్రైస్? 1 BHK ప్రైస్ వచ్చేసి 36 lakhs అండి. 2 BHK వచ్చేసి 57 lakhs సార్. దీంట్లో మనకి అన్డివైడెడ్ షేర్ ఎంత వస్తుంది సార్? 1 BHK వచ్చేసి మనకి ఇందులో మనకి 23 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 23. 2 BHK కి 37 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది సార్. ఇక్కడ మనకి ల్యాండ్ వాల్యూ ఎంత ఉంది సార్ పర్ స్క్వేర్ యార్డ్? ఇక్కడ వచ్చేసి 50,000 ఉందండి మనకి. లాస్ట్ టైం కూడా మనం ఇందులో వీడియో చేసినాం. అక్కడ 50,000 ఉంటుందని ఒకరు కామెంట్ చేసింది సార్. ఇక్కడ 50,000 ఏ విధంగా ఉంటుందో ఒకసారి చెప్పండి సార్. సార్ ఇది మనకి చూసుకుంటే టెంపుల్ కి దగ్గరలో ఉంది సార్. జనరల్ గా ఏంటంటే మనకి టెంపుల్ కి దగ్గరలో ఇక్కడ ఓపెన్ లేఅవుట్స్ ఏం లేవు మనకి. ఓకే, ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం గుట్టే ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఏరియా అనేది చాలా తక్కువ ఉంది టెంపుల్ కి దగ్గరలో. ఇక్కడ నుంచి మీరు ఒక 4-5 కిలోమీటర్స్ వెళ్తే మీకు తక్కువ దొరకచ్చు. బట్ ఇంత దగ్గరలో మాత్రం లేవు అనమాట ల్యాండ్స్. యాక్చువల్గా సార్ నన్ను అడిగితే ఇదంతా కూడా మనకి కమర్షియల్ ప్రాపర్టీ అనుకోవాలి. అవును, ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ జోన్స్ తక్కువ. ఎందుకంటే మనకి ఇప్పుడు కనిపించేది కూడా పక్క కూడా ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి కమర్షియల్ ప్రాపర్టీ అండి. కాబట్టి మనకి ల్యాండ్ వాల్యూ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మోర్ ఓవర్ గా ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే గుడి నుంచి జస్ట్ 800 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సార్. ఇక్కడ రెంటల్ ఇన్కమ్ అన్నారు కదా, ఏ విధంగా వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనేది మీరు ఒకసారి చెప్పండి సార్. అంటే మేము ఏం చేస్తున్నామంటే సార్, మనకి 3 స్టార్ హోటల్ మొత్తం రెడీ అయిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సో పర్ డే ఇంత మనం ఛార్జ్ చేస్తామండి. ఓకే, పర్ డే ఎంత ఛార్జ్ చేస్తారు సార్ అప్రాక్సిమేట్లీ ఇప్పుడున్న స్టేజ్? వీకెండ్స్ లో అయితే 3,000 ఛార్జ్ చేస్తాము. ఓకే, ఫర్ 1 BHK నా? 1 BHK. ఓకే, వీక్ డేస్ లో అయితే 1,500 అలా ఛార్జ్ చేస్తాం. ఓకే, ఓవరాల్ ఇప్పుడు మెయింటెనెన్స్ అంతా ఇదంతా మీదే ఉంటుందా సార్? ఎవ్రీథింగ్ కంపెనీ చూసుకుంటుంది. మెయింటెనెన్స్ మొత్తం కూడా కంపెనీ చూసుకుంటుంది. ఏదైతే మనం ప్రామిస్ చేసామో కస్టమర్ కి ఆ రెంట్ ఎవ్రీ మంత్ 10th లోపల వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. 10th లోపల అకౌంట్ లో వేసేస్తారు సార్. ఇది ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినాకన్నా లేకుంటే రిజిస్ట్రేషన్ అయినాకన్నా పేమెంట్ చేసేది అది కూడా ఒకసారి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 20కి మనకి ఫుల్ పేమెంట్ ఇచ్చాడు అనుకోండి, 20 నుంచి 30 వరకు ఈ 10 days రెంట్ కూడా నెక్స్ట్ మంత్ లో పడిపోతుందండి ఇమీడియట్లీ, నెక్స్ట్ డే నుంచి. సార్ దీనికి అష్యూరెన్స్ ఏమైనా ఇవ్వగలుగుతారా సర్టెన్ టైం పీరియడ్ వరకు? ఎందుకంటే మనం లాస్ట్ టైం చేసినాం, నాకు ఒక కస్టమర్ కాల్ చేస్తారు. అంటే ఆయనకు వచ్చిన డౌట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ఒక 4 years 5 years తర్వాత ఇచ్చినాక వదిలేస్తే మా పరిస్థితి ఏంది? ప్రాజెక్ట్ బాగుంది, ఇదంతా కూడా బాగుంది అని చెప్పేసి అని అడిగారు. దీని గురించి ఒక చిన్న క్లారిటీ ఏంటి సార్? సార్ మనం ఏంటంటే ఇప్పుడు లీజ్ అగ్రిమెంట్ ఏదో 1 year కి 2 years కి ఇవ్వట్లేదు సార్. ఓకే, 5 years కి ఇస్తున్నాం లీజ్ అగ్రిమెంట్ అనేది. ఓకే, అంటే ఈ ప్రాజెక్ట్ కి 5 years లీజ్ అగ్రిమెంట్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు పర్చేజ్ చేసుకున్నారు అనుకోండి, మీరు పర్చేజ్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి మీకు 5 years కి లీజ్ అగ్రిమెంట్ ఇస్తుంది. ఎవ్రీ 5 years కి లీజ్ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేస్తాం. అండ్ రెంట్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎవ్రీ 5 years కి 10 to 20% అనేది మినిమం 10 మాక్సిమం 20% వరకు మార్కెట్ బట్టి మనకి రెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి మొత్తం 575 ఫ్లాట్స్ లో మొత్తం అమ్ముకొని మేము బయటికి వెళ్ళట్లేదండి. ఎందుకంటే మెయింటెనెన్స్ మొత్తం కూడా లైఫ్ లాంగ్ మాదే ఉంటుంది కాబట్టి మేము కూడా కొన్ని ఫ్లాట్స్ ఇందులో ఉంచుకుంటున్నాం. ఓకే, అంటే కంపెనీ హ్యాండ్ ఓవర్ లో కూడా కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి. ఓకే, ఎలాగైతే కస్టమర్ కి రెంటల్ ఇన్కమ్ వస్తుందో కంపెనీ కూడా ఇన్కమ్ అనేది వస్తుంది. ఓకే, అండ్ మోర్ ఓవర్ మీ ఫ్లాట్ ఏదైతే ఉందో మీ ఫ్లాట్ లో ఒక 12 days ఆక్యుపెన్సీ అయినా కూడా మీకు ఇచ్చే రెంట్ అనేది హ్యాపీగా వస్తుంది. అవును, అంతకంటే కొంచెం ఎక్కువ ఆక్యుపెన్సీ అయింది అనుకోండి, అది కూడా కంపెనీకి ప్రాఫిట్ రిటర్న్స్ వస్తుంది. సో రిటర్న్స్ వదులుకొని అయితే మేము ఎక్కడికి పోలేదు సార్. చాలా ఇదండి. మీకు కూడా ఒక కస్టమర్ నాకు అడిగిన డౌట్కి క్లారిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే సార్కి అయితే కాల్ చేసుకోవచ్చు. అలాగండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గురించి కనుక ప్లాన్ చేసిన వారికి ఇది ఒక బెటర్ ఆప్షన్ కూడా అనుకోవచ్చు అండి. సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా అనుకోవచ్చు. ఒకవేళ రిటైర్మెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నా కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఇది ఏమవుతుందంటే అండి, వాళ్ళకి ఏ విధంగానైతే వాళ్ళకి నెల వాళ్ళకి పెన్షన్ వస్తుందో అదే విధంగా ఎవ్రీ మంత్ 10th లోపట్నే సార్, 10th లో ఎవ్రీ మంత్ 10th లోపట్నే మనకి ఈ రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా మన అకౌంట్లో క్రెడిట్ అన్నది కూడా అవుతుంది. ఇంకేమైనా ఈ ప్రాజెక్ట్ సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే ఉదయ్ సార్ నంబర్ అయితే మీకు డిస్ప్లేలో పైన ఇస్తున్నానండి. మీరు పర్సనల్ కూడా విజిట్ కావాలనుకున్నట్టయితే ఏం లేదంటే జస్ట్ ల్యాండ్ మార్క్ మనకి యాదగిరిగుట్ట టెంపుల్ కనిపిస్తుంది చూడండి, అక్కడ నుంచి 800 మీటర్సే. ఈ మధ్య చూసుకున్నట్టయితే యాదగిరిగుట్ట టెంపుల్లో మనకి గిరి ప్రదక్షిణ కానీ ఇదంతా కూడా మొదలైందండి. ఆ ఒక్క విశేషాలన్నీ కూడా తెలుసుకొని వీడియో కూడా క్లోజ్ చేద్దామండి. సార్ ఈ మధ్య యాదగిరిగుట్ట టెంపుల్ కూడా చాలా ఫేమస్ అవుతుంది సార్, భక్తుల తాకిడి కూడా ఎక్కువైందని న్యూస్లలో కూడా వింటున్నాం. ఆ ఒక్క విషయం కూడా చివరిగా ఒకసారి చెప్పండి సార్. మామూలుగా రెగ్యులర్ డేస్ చూసుకుంటే ఇక్కడ మనకి 25 నుంచి 30,000 మెంబర్స్ విజిట్ అవుతున్నారండి. ఓకే, డైలీ. ఓకే, అండ్ వీకెండ్స్ లో చూసుకుంటే 18 నుంచి 1 lakh కూడా ఆస్పెసిస్ డే లో మనకి 1 lakh కూడా రీచ్ అవుతున్నారు. సో రీసెంట్ గా మనం చూసుకుంటే లాస్ట్ మంత్ లో 1,40,00,000 హుండీ ఆదాయం కూడా వచ్చిందండి. 1 lakh మెంబర్స్ దాటారు. ఒక నెలకా సార్? ఒక రోజుకి 1,40,00,000 1,40,00,000 వచ్చింది. అండ్ మోర్ ఓవర్ అదే రోజు మనం తిరుమలలో చూసుకుంటే
అక్కడ భక్తులు 80,000 మంది విజిట్ అయితే ఇక్కడ 1,00,000 మంది విజిట్ అయ్యారు. మనకి ఇక్కడ చుట్టుపక్కల కూడా టెంపుల్స్ అన్నీ ఉన్నాయి. మీకు స్వర్ణగిరి ఉంది అండ్ సురేంద్రపురి ఉంది, కొంచెం ముందుకెళ్తే జైన్ టెంపుల్ ఉంది. సో ఇక్కడ అన్ని స్పిరిచువల్ హబ్ లాగా మనకి అన్ని టెంపుల్స్ ఉన్నాయి అనమాట. సో ఇక్కడికి వచ్చిన కస్టమర్ ఏంటంటే ఒక టెంపుల్ని చూసుకొని వెళ్ళిపోకుండా స్టే చేసి అన్ని టెంపుల్స్ని కూడా చూసుకొని వెళ్ళిపోవచ్చు. సార్ స్టే అన్నారు కాబట్టి చివరి ఈ ప్రశ్న కూడా అడుగుతాను. ఇప్పుడు ఇందులో ఫ్లాట్ కొన్న వాళ్ళకి ఎన్ని డేస్ అకామిడేషన్ అనేది ఉంటుంది సార్? సో మనమైతే ఇప్పుడు ప్రజెంట్ 12 days అకామిడేషన్ ఇస్తున్నామండి ఫ్రీగా. ఎవరైతే ఫ్లాట్ కొంటారో వాళ్ళకి. ఓకే. సో ఇయర్లీ 12 days, అది ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా 12 days ఫ్రీగా ఉండొచ్చు. ఓకే సార్, ఇందులో ఏ ఫేజింగ్లలో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? మనకు వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అన్ని. ఓకే. బట్ మోస్ట్లీ 80% సోల్డ్ అవుట్ సార్. మన దగ్గర ఒక 20% మాత్రమే ఉన్నాయి. 20% ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ అయితే వివరాలన్నీ మీకు వీడియోలో క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే సార్కి ఎప్పుడైనా కూడా మీరు కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎవరికైతే రెంటల్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారో, అది మీ ఫ్రెండ్స్ అయినా ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, వాళ్ళ వరకు కూడా ఈ వీడియో రీచ్ కావాలనుకున్నట్టయితే మీ వంతు సహకారంగా లైక్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి వినయ్ గారు.